ప్రభునందు ప్రేమైనటువంటి ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ ఈ 2024 క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం. దేవుడు ఈ క్రిస్మస్ పండుగ వేడుకలో మీకును మీ కుటుంబాలకును మీ యొక్క కుటుంబంలో ఆయన యొక్క ప్రకాశమైన వెలుగుతో వాక్యమైన వెలుగు ద్వారా మీ కుటుంబాలను దేవుడు వెలిగింపజేసి ఆయన సత్యములోకి మిమ్మల్ని నడిపించి ఆయన కృపలో మిమ్మల్ని వర్ధిల్లింపచేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మరి ఈ యొక్క వాక్యము ఈరోజు దేవుని యొక్క వాక్యం యొక్క అంశం ఏంటంటే మెస్సయ్య పుట్టినరోజు. మెస్సయ్య, ఈ మెస్సయ్య అనగా యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన పేరు షాలేమనియు, షాలేమునకు రాజనియు, మెల్కీషెదెకనియు ఎంతో చక్కని క్రమం అనేది ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ద్వారా మనము కొన్ని యొక్క వాక్యం యొక్క అంశాలను మనం నేర్చుకుందాం. ఈ క్రిస్మస్ ప్రపంచం అంతా కూడా ఎంతో ఆర్భాటముగా చేసుకుంటూ ఉంటారు. అంటే క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించుట. చాలామంది క్రిస్మస్ పండగకి చేసుకోవటానికి డేట్లు లేవు అని కొంతమంది మతోన్మాదులు రకరకాలుగా అభిప్రాయాలు వారు తెలియజేస్తున్నారు. లేక చాలామంది కూడా క్రైస్తవ బిడ్డల్లో కూడా 25వ తారీఖు అనేది ఎక్కడుందో చూపిమని అంటున్నారు. అయితే వాక్యములో రాయబడిన మాట ఏంటంటే యేసుక్రీస్తు వారు మరియమ్మ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిండు నెలలు ప్రసవించే టైము, ఆ టైంలో జనాభా లెక్క జరిగినట్టుగా చరిత్ర ఉంది. ప్రజాసంఖ్య రాయుటికై వారు యెరూషలేమునకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు వారు ఆయన జన్మించినప్పుడు నక్షత్రం ఉదయించటము జరిగింది. శాస్త్రజ్ఞులు మరి దాన్ని ఎంతగానో పరిశోధన చేశారు. జ్ఞానులను మనం చూస్తున్నాం. ఈ జ్ఞానులు మనకి శ్రేష్టమైనటువంటి ఆయనకి బంగారము, సాంబ్రాణి, బోళము అర్పించినట్టుగా చరిత్ర మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు వారు పుట్టిన రోజు నుండి 8వ రోజు ఆయనకి సున్నతి చేయించారని చరిత్ర చెబుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్నో రోజు? 8వ రోజు. అప్పుడు 8వ రోజు అంటే యేసు ప్రభు వారు పుట్టిన రోజు దగ్గర నుండి 8వ రోజుకు లెక్క చూసుకుంటే డిసెంబర్ నెలాఖరు అవుతుంది. అనగా అప్పుడు జనవరి 1వ తారీఖు అనేది వస్తుందన్నమాట. ఇంకా అంతకంటే ఆధారం ఏం కావాలి మనకి? అంటే ఆ 8వ రోజు నుంచి లెక్కేసుకుంటూ వస్తే 25వ తారీఖు వస్తుంది. డిసెంబరు 25వ తారీఖు అనేది కన్ఫామ్ అన్నమాట. అందుకని పెద్దలు, పండితులు, ప్రపంచ మేధావులు క్షుణ్ణముగా బైబిల్ని ఆధారము చేసుకొని వారు ఈ డిసెంబర్ 25
ప్రపంచానికి ఒక దినముగా దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు వారి ద్వారా. అయితే ఇవాళ మనుషులు పుట్టినరోజుకి కుమారుడు పుట్టిన కుమార్తె పుట్టిన గ్రాండ్గా చేసుకుంటాం. మనుషులు పుట్టినటువంటి ప్రతి ఒక్క పుట్టినరోజులు గ్రాండ్గా చేసుకుంటాం. అయితే ఒక్కటి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకు వచ్చినందుకు ఆయన పుట్టినరోజు చేసుకోవటము, ఆయన గౌరవించటము మనకెంత ధన్యత. కాబట్టి ఆయన పుట్టిన మాట వాస్తవము, ఆయన సువార్త చేసింది వాస్తవము, ఆయన మన కొరకు మరణము పొందింది వాస్తవము, మృత్యుంజయుడిగా తిరిగి లేచింది వాస్తవము. ఒకసారి డాక్టర్ బిలిగ్రామ్ గారు ఒక షాపింగ్కి వెళ్ళారంట. ఆయన ఏదో బట్టలు అవసరమయ్యో లేకపోతే ఆ టైంలో ఒక సందర్భంలో పెద్ద బట్టల షాపుకి అమెరికాలో వెళ్ళాడంట ఆయన. అది ఎంతో వందల మంది వేల మంది షాపుకి వస్తూ పోతూ ఉంటారంట, బిజీగా ఉంటుందన్నమాట. ఆ టైంలో బిలిగ్రామ్ గారు వస్తున్నారని ప్రజలందరూ ఒక ప్రత్యేకంగా ఆయన్ని గౌరవించడము, ఆయన చూసి మరి ఎంతో వారి హృదయంలో ప్రేమలు పంచిపెడుతున్నారంట ఆయన గురించి. అప్పుడు ఆయన ఆ యొక్క షాపు ఓనర్ గారు బిలిగ్రామ్ గారు వచ్చారని సంతోషంతో ఆయన కూడా వెళ్ళి, అయ్యా మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ప్రపంచంలో ఈ క్రిస్మస్ పండుగను అందరూ చేసుకుంటున్నారు, చాలా బిజీగా ఉంటారు. ఇక్కడ అమెరికా దేశంలో అయితే 2-3 నెలల నుంచి ముందుగానే బిజీలో ఉంటారు వీళ్ళు. ఏంటి దీనికి ఇంత ప్రాముఖ్యత, కొంచెం అర్థమయ్యేది చెప్పాలని ఆయన షాప్ యజమాని అడిగాడంట బిలిగ్రామ్ గారిని. ఆయన మరి అక్కడ నిలబడటానికి కూడా టైం లేదు పబ్లిక్. ఆ టయానికి ఏం చెప్పాలో ఆయనకి సింపుల్గా అర్థమవటానికి ఖచ్చితంగా 2 మాటలు చెప్పాడంట. ఏమి లేదయ్యా, క్రైస్ట్ మాస్ అంటే సృష్టికర్త అయిన దేవుడు గాడ్ కేమ్ డౌన్ టు గో టు మ్యాన్ హెవెన్ అని చెప్పేసి వెళ్ళిపోయాడంట, అంతే. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుడు ఎందుకు భూలోకానికి వచ్చాడంటే తన పోలికతో చేయబడిన ఈ మానవులను పరలోక రాజ్యానికి వారసులుగా చేయటం కొరకు ఆయన దిగు రావాల్సిన పని ఏర్పడిందయ్యా అని చెప్పి బిలిగ్రామ్ గారు వెళ్ళిపోయారంట. దేనికి స్తోత్రం. కాబట్టి ఈ క్రిస్మస్ అనేటువంటి పదము చాలా విలువైంది. క్రీస్తు పుట్టినరోజు చేసుకోవటం ప్రపంచం అంతా కొన్న లక్షలు కోట్ల రూపాయలతో ఘనముగా ఆయన కొరకు ఖర్చు పెట్టి ప్రార్థనలు చేసుకుంటూ వారి కుటుంబాల్లో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశములు పట్టజాలన దేవుడు. ఆయన అంటాడు కదా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠంగా చేసుకున్నానని చెబుతున్నాడు. ఇట్టి దేవుడు భూలోక రాజ్యానికి ఎందుకు రావలసి వచ్చిన్నదో, ఆయన ప్రణాళిక ఏంటో కొంచెం మనం తెలుసుకుందాం. ఈ మెస్సయ్య, ఈ లోకరక్షకుడు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, ఈ భూలోకానికి రావటానికి గల కారణాలు ఏంటంటే పరలోక రాజ్యంలో దూతలు ఉన్నాయి. ఆ దూతలకి ప్రభు మీద అపోజిషన్గా నిలబడిన దూతలు 33 కోట్ల దూతలు. వాటికి దేవుని సైన్యమైన దూతలకి యుద్ధము జరిగినప్పుడు ఆ యుద్ధంలో దేవునికి విజయం వచ్చింది.
ఆ దేవునికి ఆపోజిట్గా నిలబడినటువంటి ఈ 33 కోట్ల దూతలు పరలోక రాజ్యము నుండి పరలోక రాజ్యము నుండి శూన్యములోకి త్రోయబడ్డాయి. అయితే అప్పుడు దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. లూసిఫర్, నా సింహాసనం మీద నువ్వు ఎక్కి కూర్చోవాలని నువ్వు చూస్తున్నావు. నా సింహాసనం మీద ఎక్కి ఎవరైతే కూర్చోవాలనుకుంటారో నాలో నుండి పుట్టిన వారు మాత్రమే నా సింహాసనం మీద కూర్చుంటారు. వారికి నేను ఏలుబడిస్తాను, కానీ మీకు మాత్రం నేను ఇవ్వనని దేవుడు ఆ దూతలను పడద్రోశాడు దేవుడు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సింహాసనం మీద కూర్చునే అర్హత మానవులైన మనకు కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అది ఎలాగో చూద్దాం. అప్పుడు దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. నా పోలికి చొప్పున, మన పోలికి చొప్పున నరుని చేయుదుము అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఆదికాండము 1వ అధ్యాయంలో తగులుతుంది అన్నమాట. మన పోలికి చొప్పున నరులను చేయదుమని. చదవద్దు, టైం చాలదు కాబట్టి చెబుతున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మన పోలికి చొప్పున నరులను చేయదుము. మన అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏ రూపంలో అయితే ఉన్నారో త్రియేక దేవుని రూపంలో మానవుడు కూడా 3 భాగములుగా చేయబడతాడు. మానవుడిలో శరీరం వస్తుంది, మానవుడిలో ప్రాణం ఉంటుంది, మానవుడిలో ఆత్మ ఉంటుంది. దేవుడు 3 పదార్థములుగా లేక 3 భాగములుగా ఎలా ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడో అలాగే మనిషి కూడా 3 భాగములుగా కనబడతాడు. 1 శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ కలిగి ఉంటాడు మానవుడు. ఈ మానవుడు ఒక్కడే సృష్టిలో మాట్లాడగలుగుతాడు. ఈ మానవుడు ఒక్కడే రైళ్లను కనిపెట్టగలడు. మానవుడు ఒక్కడే సైన్స్ డెవలప్ చేయగలడు. మానవుడు ఒక్కడే కాలేజీలు కట్టగలడు. మానవుడు ఒక్కడే తన పిల్లలను క్రమపరచుకోగలడు. మానవుడు ఒక్కడే తెలివితేటలుగా బ్రతకగలడు. ఈ 5 లక్షల కోట్ల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయి. వాటన్నిటికంటే శ్రేష్టమైన వాడు మనిషి. కారణం ఏంటంటే మనము దేవుని యొక్క కుమారులము, కుమార్తెలమై ఉన్నాము. అయితే దేవుని బిడ్డలారా, ఇట్టి మానవుడు పాపములో పడిపోతాడని దేవుడికి ముందే తెలుసు. అప్పుడు దేవుడు పరలోక రాజ్యంలోనంట దూతలను 4 భాగములుగా విడగొట్టి ఒక్కొక్క భాగమునకు ఒక్కొక్క పేరు పెట్టాడు. ఒక భాగమునకు కృపనియు, 2వ భాగమునకు నీతి అనియు, 3వ భాగమునకు ధర్మమనియు, ఆ యొక్క 4 గ్రూపులని అడిగాడంట. నేను భూమి మీద మానవుని చేసిన తర్వాత ఈ మానవుడు మరి పతనం అవుతాడన్న విషయము మనకి ఇక్కడ తెలిసిపోతుంది. కనుక ఈ మానవుని కొరకు శ్రేష్టమైన రక్తం చిందించాలి. కాబట్టి ఎవరు యోగ్యులకి వెళ్తారు? డాగైనా, మచ్చైనా, కళంకమైనా లేనటువంటి శ్రేష్టమైన రక్తము ద్వారా మాత్రమే మానవునికి విముక్తి కలుగుతుంది. కాబట్టి ముందు కృప కలిగినటువంటి ఆ గ్రూప్ని పిలిచి అడిగాడంట దూతల్ని. అప్పుడు వాళ్ళు అన్నారంట, అయ్యా, భూలోకంలోకి వెళ్ళి మేము ఆత్మస్వరూపులుగా ఉన్నాము, దూతలము. అక్కడికి వెళ్ళి శరీరము ధరించి మేము ఉండాలనుకోండి, మరి భూలోకంలో జీవించే పరిస్థితి ఏంటంటే కృప అకృపగా మారిపోతుంది. కనుక మేము దానికి యోగ్యులము కాము అన్నారంట. ధర్మం కలిగిన వారిని పిలిచి అడిగాడంట. ఆ దూత సమూహం కూడా ధర్మము అధర్మం అయిపోతుంది భూలోకంలో, మా వల్ల కాదన్నారంట. నీతి కలిగిన వారిని పిలిచారంట.
నీతి అనీతి అయిపోతుంది భూలోకంలో, మా వల్ల కాదన్నారంట. యథార్థత కలిగిన వారిని పిలిచాడు. భూలోకంలో యథార్థం అనేది ఉండదు, అది అపిత్రం అయిపోతుంది కనుక మా వల్ల కాదని దూతలు తప్పుకున్నారు. అప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారు అన్నాడు, మీరు కాదు, నేనే వెళ్ళి భూలోకంలో పాపములో పతనమైపోయిన మానవుణ్ణి నేనే రక్షణలోకి నడిపిస్తాను, నా ప్రాణం పెడతాను, నా రక్తం చిందిస్తాను అని తండ్రితో కుమారుడైన క్రీస్తు వారు ఒప్పందం చేశాడంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు భూమికి పునాదులు వేయక మునిపే భూలోక రాజ్యం కొరకు ఆయన ప్రాణం పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ ప్రకారముగానే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మెల్కీషెదెకుగా రావాల్సి వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే భూలోకానికి నేను వెళ్ళి నా ప్రాణమును పెడతానన్నాడో, ఆయన రక్తం ఒక్కటే శ్రేష్టమైంది కనుక ఆయన రక్తం ద్వారా మాత్రమే పాపము విముక్తి కలుగుతుంది. కాబట్టి అప్పుడు యెహోవా దేవుడు ఈ భూమి ఆకాశములను చేసి కొత్త సృష్టిని ఆయన భూమి మీద కలుగు చేసినట్టుగా ఆ సృష్టిని చేసి ఆదాములను దేవుడు సృష్టించినట్టుగా మనకు చరిత్ర ఉంది. దేవుడు ఈ పంచభూతాలను సృష్టించి మరి నరులను అవ్వమని ఆదామును దేవుడు సృష్టించి ఆయన ఈ భూమిని ఏలేటువంటి రాజులుగా మిమ్మల్ని చేస్తున్నాను. అందుకే మ్యాన్ ఈజ్ ద డొమినియన్ పర్సన్ అంటారు. అంటే ఈ మానవుడు సృష్టిని పరిపాలించే పరిపాలకుడు అవుతాడనమాట. పంచభూతములలో ఆయన ప్రయాణం చేసేవాడుగా ఉంటాడు. అలాగే సముద్రాలలో ప్రయాణం చేసేవాడుగా ఉంటాడు. భూమిని ఏలేవాడుగా ఉంటాడు. భూమి నుండి పంటను పండించేవాడుగా ఉంటాడు. అన్నిటిలో విజయాన్ని మానవునికి దేవుడు హక్కు కల్పించాడు. దేని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి సృష్టిలో ఉన్న ప్రాణులన్నిటికంటే జ్ఞానము కలిగిన వారు ఎవరంటే మనుషులు మాత్రమే. ఇట్టి మానవుని సాతాను యొక్క దూతలు ఈ భూమిని ఏలుబడి చేసుకున్నాయి. అవ్వాదాములను ఉసిపరుచుకొని అవ్వాదాములను కూడా మరి ఎలా పతనం చేసినాయో సాతాను శక్తులు మనం చూసాం. ఇదంతా చెప్పాలంటే టైం చాలదు కాబట్టి ఆల్రెడీ మీకు కొంతవరకు కొంత వివరణ మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి అవ్వాదాములలోకి ఎప్పుడైతే తినవద్దన్న ఫలము తిని వారు పాపం చేశారో దేవుడు వారిని సాతానుని, ఆ సర్పమును, ఆదాముని, అవ్వని శపించాడు. అయితే వారు దిగంబరులుగా ఉన్నారన్న సంగతి మరి ఆ అంజూరపాకులు కట్టుకోవటము స్టాండర్డ్ కాదు. అంజూరపాకులు ఎండితే రాలిపోతాయి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన యొక్క వడంబడికి చొప్పున, ప్రణాళిక చొప్పున ఒక గొర్రె పిల్లను వధించి దేవుడు ఆ రోజుల్లో ఆ చర్మమును తీసి చర్మపు చొక్కాలను దేవుడు వారికి తొడిగించాడు. గొర్రె పిల్లను వధించినట్టుగా ఏదైనా వనములో ఫస్ట్గా మనం చూస్తున్నాం. ఆ గొర్రె పిల్ల ఎవరికి సాదృశ్యాన్ని ఇచ్చిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తుంది. ఇది చెప్పాలంటే చాలా వివరణ కావాలి, టైం కావాలి. కాబట్టి మీకు ఉపమానముల ద్వారా మీకు అర్థమవునట్లుగా షార్ట్ కట్గా చెప్పుకుంటూ వస్తున్నాను. అవ్వాదాములకు చర్మపు చొక్కాలు ఇవ్వటానికి గొర్రె పిల్లను ఆయన వధించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ గొర్రెపిల్ల ప్రభు అయిన క్రీస్తుకు సూచనగా, అది వాగ్దానానికి సూచనగా కనపడింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే అబ్రహాము ద్వారా దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆ మాట ఎక్కడుందో చూడండి. ఆదికాండము 14 మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు
రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతునకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాకని పలికెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఎవరు? మెల్కీషెదెకు అనే ప్రవక్త. ఈయన ఒక రాజు ప్లస్ ప్రవక్త, యాజకుడు కూడా. ఈ మెల్కీషెదెకు క్రమము చొప్పున మరి జరిగించుట కొరకు భూమి ఆకాశంలో చేసిన యెహోవా దేవుని యొక్క క్రమాన్ని చేయుట కొరకు వాగ్దానముగా నీకు రొట్టెయు ద్రాక్షారసమును ఇస్తున్నానని మెల్కీషెదెకు అబ్రహాముకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అప్పుడు అబ్రహాము తను సంపాదించిన వాటన్నిటిలో దశమ భాగమును ఇవ్వటము అక్కడే మనము చూస్తున్నాం. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది రెండో వాగ్దానానికి సూచనగా మనకి దేవుడు చూపిస్తున్నాడు. ఇక మూడో వాగ్దానముగా మనం చూసినప్పుడు ఇస్సాకును అబ్రహాము బలి ఇవ్వటానికి సిద్ధపరిచినప్పుడు దేవుడు ఆయన పరీక్షించాడు కనుక అబ్రహాము ఎప్పుడైతే ఆ యొక్క బలిని ఇవ్వటానికి వెనకంజి వేయలేదో అప్పుడు అబ్రహాము, నీ కుమారుడు అవసరం లేదయ్యా, నాకు నిన్ను పరీక్ష పెట్టుటకే నీకు కుమారుని బలిగీయమని అడిగాను, కానీ నీ కుమారుని యొక్క రక్తము పాపాన్ని రక్షించలేదు కనుక నీ కుమారుడికి బదులుగా నా కుమారుడును ఇస్తాను అని మూడో వాగ్దానం అక్కడ కనబడుతుంది. ఇస్సాకు బదులుగా మరి అక్కడ పొదలో చిక్కబడిన గొర్రె పిల్లను తీసుకొచ్చి ఆ యొక్క స్థితి పైన బలిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే సూచనగా ఉంది ఇక్కడ. కాబట్టి ఇది వాగ్దానము. ఈ వాగ్దాన ప్రకారముగా మెల్కీషెదెకు, నిరంతరమైన మెల్కీషెదెకు మనకు రావాలి. షాలేము రాజనియు ఆది అంతం లేని దేవుడనియు సృష్టికర్త అయిన దేవుడు నిరంతరమైన మెల్కీషెదెకు క్రమాన్ని నెరవేర్చడం కొరకు ఈ భూలోకానికి ఒక మెల్కీషెదెకుగా, ఒక మెస్సయ్యగా, ఒక రక్షకుడుగా, యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన ఈ లోకానికి మనకు ప్రత్యక్షమయ్యాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గమనించండి దేవుని బిడ్డలారా, ఈ మెల్కీషెదెకు మరి ఆది కాండము 14:18 దగ్గర నుంచి మనం చదువుకోవచ్చు. అలాగే కీర్తనకారుడు కూడా ఈ మెల్కీషెదెకును గురించి ప్రవచించాడు. కీర్తనలు 110:4 నుండి మనం చూడగలము. మెల్కీషెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడుగా వచ్చాడు. ఆయన సృష్టి ప్రారంభానికి ముందే దేవుడు యేసు ప్రభు వారు ఈ భూలోకానికి ప్రాణం పెట్టాలని వడంబడికిడా. ఈ దూతలు పాపం చేస్తారు కనుక 33 కోట్ల దూతలు పాపము చేసి మనుషులను భ్రష్టత్వంలోకి నడిపిస్తారు. కాబట్టి పాపము దురాత్మలు ఈ భూలోకాన్ని వశపరుచుకొని మానవులను సర్వనాశనం చేస్తాయి. కాబట్టి ఈ సర్వమానవాళి పాపము నుండి రక్షించడం కొరకు యేసుక్రీస్తు వారు మెల్కీషెదెకుగా ఆయన భూలోకమునకు దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిరంతరమైన యాజకత్వం అని కలిగించుటకు ఆయన మాట తప్పని వాడిగా భూలోకానికి వచ్చాడంట. అలాగే హెబ్రీలు రాసిన పత్రిక 5:6 కూడా చూస్తే, ఆ ప్రకారమే నీవు మెల్కీషెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. అలాగే హెబ్రీలు రాసిన పత్రిక 6:20 మనం చూసినప్పుడు, నిరంతరము మెల్కీషెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడని యేసు అతనిలోనికి మనకంటే ముందుగా మన పక్షమున ఆయన ప్రవేశించెను. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కీర్తనలు 76:2 మనం చూస్తే షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. ఈ షాలేము అనేది యెరూషలేము. ఆయన తన గుడారంలోకి వచ్చాడు. అలాగే దేవుని బిడ్డలారా, గుడారము అనగా మందిరము, సంఘారాధన ఆయన స్థాపించుట కొరకు వస్తాడనమాట. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 7:10 కూడా చూసినట్లయితే, ఏలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముతో మెల్కీసెదెకు వాగ్దానము చేస్తున్నప్పుడు ఆయన పితరుల యొక్క గర్భంలోనే ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 7 అంతా కూడా మనం చదువుకోవచ్చు. మరి ఇటు యొక్క మహాదేవుడు నిరంతరమైన యాజకుడుగా ఆయన భూలోకమునకు వచ్చి మన కొరకు ఎన్నో సేవలు చేశాడు. మరి ఉదాహరణ మనం చూడండి, ఆయన జనన విధానంలో మనం చూస్తే మత్తయి సువార్త 1:18-25 యేసుక్రీస్తు వారి యొక్క జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను వేడనాడ ఉద్దేశించెను. తర్వాత ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో పరలోక రాజ్యం నుండి దేవుని యొక్క దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించింది శరీరధారిగా కాదు, లేక లోక సంబంధమైన పురుషులతో కాదు. ఆమె సంపాదించుకుంది గర్భము. పరిశుద్ధాత్మని దేవుడు ఆమెను దర్శించాడు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన ఒక్కడ మాత్రమే రక్షిస్తాడు. గనుక ఆయనకు యేసుక్రీస్తు వారిని పేరు పెట్టబడుతుంది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టబడను. చూసారా, లేఖనాలు నెరవేర్పులు జరిగినాయి. ఈ లేఖనాలు క్రీస్తుని గురించి ప్రవచనాలు ఏమున్నాయంటే, యెషయా గ్రంథము 11:1 యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. దేనికి స్తోత్రం. అది మీరు తర్వాత చదువుకునే టైం చాలదు కాబట్టి స్పీడ్గా లాగించేస్తున్నాను. యెషయా గ్రంథము 9:6 ఏముందంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు 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 ఒక కుమారుడు, దైవ కుమారుడు వస్తాడు. అది మీరు తర్వాత చదవండి. అలాగే కీర్తనలు 2:12 చూసినట్లయితే, ఆ భూలోకానికి శిశువుగా వచ్చిన కుమారుని చూసి ముద్దు పెట్టుకొనుడి అని ఉంది. మీకా గ్రంథము 5:2 చూస్తే, బెత్లెహేము ఎఫ్రతా యోధా వారి కుటుంబంలో యేసుక్రీస్తు వారు జన్మిస్తారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెరవేర్పులో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1:22 నెరవేర్పు జరిగిపోయింది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనే మాట నెరవేర్పబడింది. లోక 2:11 దావీదు పట్టణమందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. యోహాను సువార్త 1:46-49 మనం చదువుకున్నట్లయితే, ఇమ్మానుయేలుగా యేసుక్రీస్తు వారు జన్మించినట్టుగా మనం చూస్తున్నాం.
దేనికి స్తోత్రం కలుగునుగాక. ఇమ్మానుయేల్ అన్న యేసు ప్రభువారే, మెల్కిషెదెక్ అన్న యేసు ప్రభువారే, మెస్సీ అన్న కూడా యేసు క్రీస్తు ప్రభువారే. అనేక నామకరణములు ఆయన కలవు. మీ ప్రార్థన అవసరములు మాకు తెలియజేసిన ఎడల క్రింద కనబడుతున్న ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నారు. ఒకవేళ మీరు ఏ చర్చికి వెళ్ళని వారైతే రండి, ఈ క్రింద కనపడుతున్న నెంబర్ని సంప్రదించండి. ఆధ్యాత్మిక జీవితంలో దేవుని సన్నిధిలో బాహుబలముగా గడుపుటకు ఇష్టపడిన వారు రండి. ఈ వర్తమానములు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ వీడియోస్ని మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఆత్మీయ వర్తమానములు మిస్ కాకుండా చూడాలి అనంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్.